మనము ప్రస్తుతం కమలాపూర్ గ్రామం డిచ్పల్లి మండలం నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు రెండో విడత తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో ఇక్కడ ఈ విలేజ్లో రేపు 14వ తారీఖు ఎలక్షన్ జరగబోతుంది. ఇక్కడ జరిగినటువంటి రాజకీయంగా వీళ్ళ నిలబడ్డ బరిలో వ్యక్తులు కానీ దాంతోపాటు ఇక్కడ ఒక యువకుడు ప్లస్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇక్కడ వారి మాటల్లో ఇక్కడ జనం ఏం కోరుకుంటారు, ఎవరిని గెలిపించుకుంటే ఎట్లా ఉంటుంది, మనం ఏం చేద్దాం అసలు అంటే మీరు జనాలకు మీరు ఏం సందేశం ఇవ్వగలుగుతారు, ఓటు ద్వారా మీ యొక్క నిర్మాణాన్ని ఏం చేయగలుగుతారు అట్లా అనేది మీరు కొద్దిగా మీ మాటల్లో చెప్పండి సార్. మీ పేరు చెప్పండి. నా పేరు గంగాధర్, డిచ్పల్లి మండల్ కమలాపూర్ విలేజ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు రెండో విడత మా గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. మనకు ఈ ఓటు అనేది ఒక ఆయుధం, ప్రజలకు ఇది ఒక ఆయుధం. మన చేతిలో ఈ ఓటు అనే ఆయుధంతో ఎటువంటి వ్యక్తినైనా మనము ఓడగొట్టడానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మనము ఈ ఓటుని విచ్చలవిడిగా ఉపయోగించుకోకుండా అంటే ఏదానికి లొంగకుండా ఒక మంచి వ్యక్తిని గ్రామంలో ఎవరైతే ఈ మన సమాజ సేవకు మన ప్రజల సమస్యలని ఎవరైతే అవగాహన కలిగి ఎవరైతే మనకు రేపు సేవ చేసేవాళ్ళు ఉంటారో ఆలోచించి ఓటేయాలని నేను గ్రామస్తులకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరైతే మరి విద్యావంతులు, ఒక మంచి విద్యావేత్త కూడా కావాలి. ఒక గ్రామంపై పట్టు సాధించాలంటే ప్రతి సమస్య మన కుటుంబంలో ఎలా సమస్యలు ఉంటాయో గ్రామంలో ఉన్న సమస్యలపై కూడా డ్రైనేజే కానీ, రోడ్సే కానీ, సీసీ రోడ్సే కానీ, వీధి దీపాలు కానీ, విద్యా వ్యవస్థలో స్కూల్ ప్రాబ్లమ్సే కానీ ప్రతి సమస్యలపై ఒక అవగాహన కల్పించుకొని రేపు మన సమస్యలను పరిష్కరించే మార్గంలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరు మనకు రేపు పని చేయగలుగుతారో అటువంటి వ్యక్తిని మన ఓటు ద్వారా ఎన్నుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మద్యానికే కానీ, డబ్బులకే కానీ, ఎవరి బెదిరింపులకే కానీ ఈ లొంగకుండా నిర్భయంగా తన ఓటును వేసుకోవచ్చని నేను ప్రజలందరికీ, మా గ్రామస్తులకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఏదో పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఉంటాయి, మీరు ఓటు వేయకపోతే అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని ఎన్నో విధంగా బెదిరింపులు కూడా జనాలు చెప్తూ ఉన్నారు. అటువంటి ఏమీ ఉండయి. మీరు గతంలో ఎలా ఓటేశారో ఇవి ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాయి. ఇది ఓటు అంటేనే ఒక సీక్రెట్ రహస్య ఓటింగు. ఈ రహస్య ఓటింగ్ అంటే పక్కకున్నవాడికి కూడా ఎక్కడేసిండు వాడికి తెలియకుండా ఈ ఓటింగే రహస్యము. అటువంటి ఓటును ప్రజలందరూ నిర్భయంగా వినియోగించుకొని మనం మంచి నాయకుని మనకు కావాలి